హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఒక 5-స్టార్ హోటల్ యజమాని తన సొంత భార్యని ఒక సముద్రంలోకి తోసేసి చంపేశాడు. కానీ అతను ఎవరో చూడలేదని చెప్పేసి అనుకున్నాడు, కానీ ఎవరో చూశారు. సో ఆ చూసిన వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు చంపాడు? ఈయన పేరు గౌరవ్ కలియార్, యూపీ అయింది. ఈయన సౌత్ గోవాలో ఒక లగ్జరీ హోటల్ నడుపుతున్నాడు. లగ్జరీ హోటల్ ఓనర్ అనమాట ఈయన. వెరీ ఫేమస్ హోటల్ అది, దాని ఓనరు. ఈయన 1.5 year బ్యాక్ దీక్షా గాంగ్వార్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వాళ్ళు కలిసి ఉన్నారు. అయితే ఈ లోపల ఏమైందంటే ఆయనకి ఇంకొక అమ్మాయితో అఫేర్ మొదలైంది. 5-star హోటల్కి చాలామంది వస్తుంటారు కదా, అలాగా ఒక అమ్మాయితో మొదలైంది. అంటే జనరల్గానే అతను కొద్దిగా ఉమనేజర్ అని చెప్పాలి, అంటే అమ్మాయిల పిచ్చి ఉంది. ఇంకా గోవాలో రకరకాల వాళ్ళు వస్తుంటారు, అలాగా ఈయన ఉండేది. కానీ ఒక అమ్మాయితో రెగ్యులర్గా ఉండడం మొదలుపెట్టాడు. అది భార్యకి తెలిసిపోయింది. తెలిసిపోవడంతో ఆమె గొడవ చేయడం మొదలుపెట్టింది. గొడవ చేయడం మొదలుపెడితే ఇతను లేదు, నేను ఆ అమ్మాయితోనే కలిసి ఉండదలుచుకున్నాను, నీతో విడాకులు ఇస్తానంటే భార్య విడాకులు ఇవ్వను, విడాకులు ఇవ్వడానికి కాదు కదా పెళ్లి చేసుకుంది, నేను విడాకులు ఇవ్వనని విడాకులు ఇవ్వట్లేదు, ఇతనితో గొడవ చేస్తుంది. దాంతో ఇతను ఈ అమ్మాయితో ఉండడానికి ఇతనికి ఇష్టం లేదు, భార్యతో ఉండడానికి ఇష్టం లేదు, అట్లని విడాకులు ఇవ్వడం అంటుంది. దాంతో అతను ఏం ఆలోచించాడంటే ఈమెని చంపేద్దామని ఆలోచించి అక్కడ కవోడి రామా బీచ్ అని ఒకటి ఉంది గోవాలో. ఆ బీచ్ దగ్గరికి ఈమెను తీసుకెళ్ళి కొద్దిగా మనుషులు లేని ఏరియాలకి తీసుకెళ్ళి అక్కడ బాగా రాక్స్ అంతా ఉన్నాయి. ఆ రాక్స్ మీద తీసుకెళ్ళి ఎవరూ లేరు, చుట్టూ చూశాడు, ఎక్కడ ఎవరు కనిపించలేదు. సో ఇదే సరైన సమయం అని ఆ అమ్మాయిని రాళ్ల మీదకి తోసేసాడు. అదేంటంటే అమ్మాయికి రాళ్ళు కొట్టుకొని నీళ్ళల్లోకి పడిపోయి చనిపోయింది. మళ్ళీ ఒడ్డుకు వచ్చాడు. మళ్ళీ డౌట్ వచ్చింది ఈయనకి, ఆమె చనిపోయిందా, బయటకి ఏమైనా వచ్చిందా అని. మళ్ళీ వచ్చి చూసి చనిపోయిందని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతనే పోలీసులకి ఫోన్ చేసి, సార్ ఇట్లా నా భార్య నేనిద్దరం మేము సరదాగా వెళ్ళాము, ఆమె పొరపాటున కాలు జారి పడిపోయింది, చనిపోయింది ఇలాగా అని పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి చూశారు. వాళ్ళు కూడా ఇది యాక్సిడెంట్ అనే అనుకున్నారు, ఎందుకంటే రాళ్ల మీద దెబ్బలు తగిలి ఉన్నాయి. ఆమెకి దెబ్బలు తగిలి నీటిలో పడింది, ఊపిరాడకుండా చనిపోయింది. దెబ్బ తగిలినప్పుడు సృహ పోయింది, నీళ్ళలో పడి చనిపోయింది. మామూలుగా అయితే ఇప్పుడు పోలీసులకి జనరల్గా పోలీసులు ఏంటంటే కొంత అనుమానం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా డౌట్ ఎవ్రీథింగ్, డౌట్ ఎవ్రీబడి అనే ఒక సూత్రాన్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. అందుకనే పోలీసులు ఒక్కొక్కసారి తప్పు చేయని వాళ్ళని కూడా, నిర్దోషులను కూడా వాళ్ళు అనుమానించి రకరకాల వేధింపు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజానికి నిర్దోషులకి అది చాలా ఇబ్బందికరం. మొన్న ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దొంగతనం పోయిందని, పని మనుషులు చేసిందని వెళ్తే నీ కూతురే చేసి ఉండొచ్చు కదా అని ఇతను అడుగుతున్నారు. నిజానికి వాళ్ళ కూతురు చాలా డబ్బులు ఉన్న అమ్మాయి. అమ్మాయికి పెద్ద 2 లక్షలు 3 లక్షలు పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. నీ కూతురే చేసి నువ్వే దొంగిలించుంటావు కదా అన్నట్టుగా అడుగుతున్నారు. సో అలాగా వాళ్ళు అన్నీ అనుమానిస్తారు. కాబట్టి ఇతను చెప్పిన దాన్ని కూడా అనుమానించారు. రెండోది, వాళ్ళకి అనేక మంది నేరస్తులను చూసుంటారు కాబట్టి కొంత బాడీ లాంగ్వేజ్, వాడి మాట తీరు, ఇవన్నీ కూడా గమనిస్తారు వాళ్ళు. కొంత సైకలాజికల్ అబ్జర్వేషన్స్ కూడా వాళ్ళకి అలవాటు ఉంటాయి. వీడి చెప్పేటప్పుడు కళ్ళు ఎలా ఉన్నాయి, వీడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఎక్కడో చిన్న డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకన్నా మంచిదని ఆ యాంగిల్లో కూడా ట్రై చేస్తారు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది చూసినప్పుడు వీళ్ళు అనుకోకుండా ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి, సార్ నేను ఒక వ్యక్తి వాళ్ళ భార్య ఎవరో ఒక లేడీని చంపేది చూశాను సార్, వీడియో కూడా తీశానని చెప్పాడు. దాంతో వీళ్ళు షాక్ అయ్యారు. ఏది చూపించంటే ఇతను వీడియో తీశాడు మనవాడు నీట్గా. ఓకే. ఆ వీడియోలో అతను కొడుతున్నాడు, ఫస్ట్ భార్యని కొట్టేది కూడా ఉందన్నమాట. తొయ్యకు ముందు కూడా కొట్టాడు ఆమెని, కొట్టింది కూడా వీడియో తీశాడు. అంటే మనోడు ఏదో సముద్రం పక్క వీడియోలు తీస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కనపడ్డారు. ఇతను ఏదో గొడవ జరుగుతుందనే కాడికి కొద్దిగా జూమ్ చేసి, ఇతను మంచి కెమెరా ఉంది తన దగ్గర, సో జూమ్ చేసి వీడియో తీశాడు.
అది అతను దూరంగా ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఇతనికి కనబడలా చంపిన వ్యక్తికి. సో జూమ్ చేసి చూసినప్పుడు ఇతను భార్యను కొడుతున్నాడు, గొడవ పడుతున్నాడు, అవన్నీ కూడా కనబడింది. దాని తర్వాత నెడుతున్నాడు, తోసేది ఆమె కింద పడింది. మళ్ళీ బయటకు వచ్చి చనిపోయిందా లేదనుకొని చెక్ చేసుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్ళి చూశాడు కదా. ఇవన్నీ కూడా అతను నీట్గా తీశాడు. మామూలుగా ఇది సినిమాటిక్గా ఉంది, సినిమాల్లో మాత్రం ఇలా కనబడుతుంటాయి. సినిమాల్లో ఇలా వీడియో తీయడం, ఆ వీడియో కోసం రౌడీలు వెంటాడడం, ఇలాంటి చాలా సినిమాలు ఉంటాయి కదా. జర్నలిస్టులు తీస్తూ ఉంటారు పాత సినిమాలు అయితే, ఆ ఫుటేజ్ కోసం వీళ్ళు ట్రై చేస్తుంటారు. అలాగా ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్ అలాంటిది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ వీడియో తీయడం వల్ల, అవన్నీ చూడడం వల్ల వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు మామూలుగా ఇంకా పోలీసులకు ఒకసారి అర్థమైన అతని దగ్గర చెప్పించడం కోసం కొడతారు కదా, అలాగా ఇతన్ని కొట్టారు. కొట్టేసరికి ఇతను కన్ఫెస్ అయిపోయాడు అన్నీ. సో కన్ఫెస్ అయినప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. కోర్టు రిమాండ్కి పెట్టింది. అలాగా ఇతను ఇప్పుడు ఏంటంటే ఇది గోవాలో జరగడం, ఒక 5 స్టార్ హోటల్ ఓనర్ కావడం, అందువల్ల ఇది నేషనల్ మీడియా అటెన్షన్ని గ్రాప్ చేసింది. మామూలుగా అయితే ఇలాంటి హత్యలు చాలా జరుగుతుంటాయి రోజు. ఇదేంటంటే ఇది బేసిక్గా అంటే మనం మామూలుగా చాలాసార్లు చెప్పుకుంటుంటాము, హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్కువగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల హత్యలు జరుగుతాయి. ఒకటేందో దాదాపు 50% టీనేజ్ హత్యలు ఈ కారణం వల్ల జరుగుతున్నాయనేది కూడా ఒక లెక్క ఉందన్నమాట. సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని ఎలా డీల్ చేయాలనడంలో అనేది మేజర్ ఇవాళ జనరేషన్ ఎన్నుకున్న ముందున్న ప్రధాన సమస్య. నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే రిలేషన్షిప్స్లో ట్రాన్స్పరెన్సీ అవసరం. ఆ ట్రాన్స్పరెన్సీ లేనంత కాలం ఏమవుతుందంటే మనం రహస్యంగా మన భార్యకో మన పార్ట్నర్కో తెలియకుండా మెయింటైన్ చేద్దాము అఫైరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ ఉన్న టెక్నాలజీలో నువ్వు దాచిపెట్టలేవు అఫైర్ని. కాబట్టి ఓపెన్గా ఉండి మాట్లాడడం అవసరం. ఈ కేసులో చూసుకున్నప్పుడు భార్య మామూలుగా చాలాసార్లు ఇదే జరుగుతుంది. అంటే భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు. నిన్న కూడా నేను ఒక కేసు చెప్పుకున్నాను విజయవాడలో. అక్కడ దాంట్లో ఏంటంటే భర్త భార్య ఉన్నారు, భార్యకి వేరే అఫైర్ ఏర్పడింది. భర్తని విడాకులు అడిగితే భర్త ఇవ్వట్లేదు, పైగా నాతో వచ్చి ఉండు అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ లేచిపోతే కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఆమెను తన దగ్గర రప్పించుకున్నాడు. అంటే ఈ భర్త చేసిన తప్పేంది అక్కడ? తనకి ఇష్టం లేదని ఆ అమ్మాయి చెప్తుంది, వేరే వాళ్ళతో అఫైర్ ఉంది, వాడితో లేచిపోయింది, అయినా కూడా తనతో ఉండాలని కోరుకోవడం, ఫోర్స్ చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, ఇవంతా ఏమవుతుంది అవతల వ్యక్తి వేరే ఆప్షన్ కనబడదు వాళ్ళకి. వీడి నుంచి విముక్తి లేదు, ఇతను చంపేస్తేనో లేకపోతే జైలుకి పంపిస్తేనో కానీ మనకి విముక్తి ఉండదు అన్న ఒక దీంట్లోకి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో అతన్ని జైలుకి పంపిద్దామని ప్లాన్ చేసి ఇంకొక అమాయకురాలను చంపి ఏదో చేసింది. సో అలాగే ఈ కేసులో కూడా భార్య రివర్స్లో, భార్య కారణం ఏదైనా ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు అమ్మాయి ఏం చేయాలి? లీగల్గా వెళ్ళి తగిన భరణమో ఏదో తీసుకొని తన జీవితాన్ని తను జీవించాలి. అది లేకుండా ఇతనితో విడాకులు ఇవ్వనంటుంది, ఇతను నిన్ను వదిలిపెట్టను అంటుంది. దానికి ఇతనికి వేరే ఆల్టర్నేటివ్ కనబడలేదు. అంటే నేను చంపడానికి సమర్థించట్లేదు, చంపడం అనేది ఖచ్చితంగా రాంగ్. రెండోది అది ఇతనికి కూడా ఇప్పుడు ఇతని కెరియర్ పోయింది. ఒక హోటల్ నడిపే వ్యక్తి జైలుకి వెళ్ళినాడు అనుకో, ఇతనికి ఇబ్బంది. కాకపోతే ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, క్రైమ్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఇండియాలో ఖచ్చితంగా దొరుకుతారు. అయితే దొరికిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. మనం కూడా ఆ స్టోరీలు చెప్పుకోం, ఎందుకంటే దాంట్లో పెద్ద డ్రామా ఉండదు. జనరల్గా అనేక సెన్సేషనల్ కేసులు తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సో జనరల్గా ఏం జరుగుతుందంటే ఏ కేసులైనా, ఇప్పుడు ఈ కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇతను అరెస్ట్ చేశారు, 4 రోజుల తర్వాత మీడియా అంతా మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు ఇతను ఏం చేస్తాడు? తన 5 స్టార్ హోటల్లో ఓనర్ కాబట్టి తనకి సర్కిల్ ఉంటుంది. సో పోలీసుల్ని మేనేజ్ చేసుకుంటాడు, డబ్బులు వెదజల్లుతాడు. సో దీని మీద వీళ్ళు ఏం చేస్తారు? ప్రాపర్గా కేసుని ఎస్టాబ్లిష్ చేయరు. అంటే ప్రాపర్గా ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడం. రెండోది ఇప్పుడు ఆ వీడియో ఒకటే ఉంది, రేపు అది వీడియో ధ్వంసం అవ్వచ్చు, ఆ వీడియో ఫేక్ అని చెప్పచ్చు, ఆ వీడియో అతన్ని కూడా కొనేయచ్చు. వీడియో తీసిన అతన్ని కూడా 20 లక్షలు ఇస్తే అతనికి నేను వీడియో తీయలేదు నాకు తెలియదు అని చెప్పచ్చు రేపొద్దున.
సో ఇలాగా సాక్ష్యం లేకుండా కేసు నిలవదు కదా. అట్లాగే తన తరపున గట్టి లాయర్లను పెట్టుకుంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా రేపు కొనేయచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మనతో కుమ్మక్క అయిపోతే అతను గట్టిగా సాక్ష్యాలు చెప్పలేడు, ప్రొడ్యూస్ చేయడు, గట్టిగా వాదించడు. కోర్టు ఏం చేస్తుంది, కోర్టు జడ్జెస్ ఏం చేస్తారు, తమ ముందు సాక్ష్యాలు కరెక్ట్గా ఉంటేనే శిక్ష వేస్తారు. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండి జరిగితే క్రైమ్ కొంతవరకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఇవి లేదు కాబట్టి జనాలు ఏంటంటే చంపేద్దాం, దొరికితే మళ్ళీ చూసుకుందాం, డబ్బులు వెదజల్లితే అవుతుంది అన్న ఒక యాంగిల్ అనేది కరెక్ట్గా క్రైమ్ పెరగడానికి ఇది మెయిన్ కారణం అన్నమాట.